ప్రపంచము మూలాలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము సర్వెంట్ లీడర్షిప్, సమర్థ సేవ నాయకత్వము. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయడల మత్తయి సువార్త 10వ అధ్యాయము 42 నుంచి 43 దాకా చదువుకుందామండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 42 నుంచి 45 దాకా చదువుకుందాం. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారం చేయువాడై ఉండవలను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలను. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చినను. ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాటలు ప్రభువారు తనకు శిష్యులకు చెప్తున్నాడండి. మరి శిష్యులలో ఎవరు గొప్పవారు అన్నటువంటి వాగ్వివాదములు వారిలో రావటం అనేటటువంటిది గమనించి, మరి ప్రభువారు ఇహలోక పరంగా అధికారం చలాయించటము ఆ రీతిగా ఉంటారు, కానీ మరి దేవుని యొక్క బిడ్డలుగా ఒక ప్రత్యేకమైనటువంటిది, మరి దాసులుగా సేవకులుగా ఉండాలి అని చెప్పి చెప్పటం అనేటువంటి జరుగుతుంది. మరి ఇక్కడ సర్వెంట్ లీడర్షిప్, సేవా దృక్పథం కలిగినటువంటి నాయకత్వము అన్నటువంటిది, ఇట్ ఈస్ గైడింగ్ అదర్స్ బై హంబుల్ సర్వీస్. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వినమ్ర సేవ ద్వారా ఎంతో హంబుల్ సర్వీస్ అండి, దీనత్వంతో కూడుకున్నటువంటి సర్వీస్. అంతేకాకుండా ప్లేసింగ్ ద నీడ్స్ ఆఫ్ దోస్ లెడ్ అబౌవ్ వన్స్ ఓన్ స్టేటస్ ఆర్ గెయిన్. మరి ముఖ్యంగా పిల్లలారా, తమ యొక్క అభివృద్ధి శ్రేయస్సు కన్నా కూడా ఇతరుల యొక్క ఎదుగుదలనే ఎక్కువగా మరి ముందుంచటం అనేటటువంటిది. మరి యేసు ప్రభువారు ఏ రీతిగా తన యొక్క మరి మాదిరి చూపించి ఉంటున్నారో ఈ యొక్క విషయంలో ఆ రీతిగా మనం కూడా ఉండవాలని చెప్పి ప్రభువారు ఇక్కడ తెలియజేస్తున్నాడు పిల్లలు. మరి యేసు ప్రభువారు ఆ యొక్క యెరూషలేముకు వెళుతూ ఉన్నప్పుడు మరి యాకోబు యోహాన్లు వారిని అడుగుతున్నారు ఫర్ ప్లేసెస్ ఆఫ్ ఆనర్. వారు మరి ఏ రీతిగా ఒక గౌరవం అనేటటువంటిది వాటి గురించి అడిగినప్పుడు ఆ శిష్యులు కూడా రియాక్ట్ అవ్వటం జరిగింది. మరి దానికి ప్రతిగా యేసు ప్రభువారు మరి ఇహలోకపరమైనటువంటి వరల్డ్లీ పవర్ విత్ కింగ్డమ్ ఎథిక్స్, పరలోక రాజ్యం యొక్క ఉద్దేశాలు లేకపోతే ప్యాటర్న్, ప్రొసీజర్స్ ఏ రీతిగా ఉంటాయో అని చెప్పి ఇక్కడ తెలియజేయటం జరుగుతుంది. 3 విషయాలు మనం వింటున్నాం. మొట్టమొదటిది లీడ్ బై లోయరింగ్. కాబట్టి హంబుల్ సర్వీస్, ఈ యొక్క పరలోక రాజ్యపు వారసులముగా పిల్లల దేవుని యొక్క పని చేసేటటువంటి వారముగా మనలో ఉండవలసినటువంటిది దీనంతో కూడినటువంటి సేవ పిల్లల. మరి ఇక్కడ 43వ వచనంలో చూస్తే మార్కు 10:43లో మీలో గొప్పవాడ, మరి మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారం చేయువాడై ఉండవలను. గొప్పవాడై ఉండగోరిన ఎడల ఎవరైనా సరే, హోమ్స్ ఎవర్, మీలో ఎవడైనను. కాబట్టి పిల్లలు ఎవరైనా సరే దేవుని రాజ్యంలో గొప్పగా ఉండాలి అంటే అది మరి తగ్గింపు తనము, దీనత్వము, సమర్పణ, త్యాగము, మరి ఇవి కనబడాలని చెప్పి ప్రభు వారు చెప్తున్నాడు పిల్లరా. సేవకుని యొక్క పిలుపు, మరి దేవుడు పిలిచినప్పుడు పిల్లలు ఆయన యొక్క పరిచయలు చేస్తున్నప్పుడు మనం ముందుండి మాదిరిగా ఉండాలి. మనం చేస్తూ ఇతరులను చేపించాలి. మన యొక్క శ్రేయస్సు, మన యొక్క యోగక్షేమాలు, బాగోగులు కంటే కూడా ఇతరులు పిల్లలారా
వాళ్ళు బాగుపడటం, వాళ్ళు మరి ఆ ప్రభువులో ఎదుగుదలకు మరి మనము మన వంతు కృషి చేయవలసినటువంటి వారం ఉంటున్నాము. ఈ యొక్క సత్యమును మరి మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటున్నది. మరి ఒక మరి హాస్పిటల్లో ఉండేటటువంటి మన నర్సెస్ చూడండి పిల్లల, రాత్రి నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, ఎంతో ప్రయాసపడతారు రాత్రి అంతా కూడా పిల్లల. వారికి కుటుంబాలు ఉంటాయి, ఎంత ఉన్నా సరే మరి అవన్నీ పెట్టి ఆ యొక్క సేవా దృక్పథం అనేటటువంటిది చూస్తూ ఉంటున్నాము. ఎంతగా ఆ కమిట్మెంట్ తోటి పిల్లారా, ఆ ఆ నిద్ర అవన్నీ కూడా పోగొట్టుకొని మరి ఆ యొక్క ఆ రోగుల యొక్క అవసరతల కొరకు వారు స్పెండ్ చేయటం అనేటువంటిది మనం చూస్తాము. మరి అలాగే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2:5-8 దాకా చూసినట్లయితే, క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా, ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చూడండి పిల్లారా, యేసు ప్రభు వారు ఎంత అధికారం ఉంది, ఆధిపత్యం ఉంది, ఎంత దేవుని కుమారుడుగా పరలోకపు ఆయనకు అంత సర్వ అధికారం ఇచ్చినటువంటి వాడు, సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉంటున్నాయి. అయినా సరే రిక్తుడిగా పిల్లరా మరి శిలువ మరణం పొందినంతగా చూపించటము, మరి మనిషి కుమారుడుగా పిల్లారు ఈ లోకంలో ఎంతగా తను తాను తగ్గించుకొనను అని చెప్పి చెప్తుంది. మరి ప్రభు వారు ఎంతగా తగ్గించుకున్నప్పుడు మనము పిల్లారా ఎంతగా తగ్గించుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇక లోక పరంగా పిల్లరా మనం మరి దేవుణ్ణి, యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించడం ద్వారా దేవుని బిడ్డలుగా అవుతాము. అప్పటి నుంచి కూడా ఎన్ని ఆధిక్యతలు, ఆశీర్వాదాలు, అనుభవాలు దేవుడు మనకి ఇస్తుంటాడు. వాటితోటి మనము మరి తగ్గింపుతోటి మరి దేవుడు ఇచ్చినటువంటి పనులు, ఆ తలాంతులతో ఆయనను పరచవలసినటువంటి వారమై ఉంటున్నాము. కాబట్టి ఈ యొక్క వారంలో మరి లెట్స్ ఐడెంటిఫై వన్ టాంజిబుల్ వే టు లోయర్ అవర్ సెల్ఫ్స్. కాబట్టి పిల్లరా, ఒకటి ఏదన్నా స్పష్టమైనటువంటి మార్గాన్ని ఎంపిక చేసుకొని ఒక పనిని స్వయంగా చేయటానికి దేవుడు మనల్ని ముందుకు నడిపించును గాక. మరి రెండవదిగా పిల్లరా, మొదటిది హంబుల్ సర్వీస్, రెండవది లీడ్ బై లాబరింగ్, యాక్టివ్ సర్వింగ్. కాబట్టి శ్రమ చేసి నాయకత్వము, శ్రమ చేసేటటువంటి నాయకత్వం, స్వక్రియ సేవ అని కూడా అనవచ్చు. కాబట్టి పిల్లల యాక్టివ్ సర్వీస్, సర్వింగ్ అదర్స్, సేవ్డ్ టు సర్వ్ అదర్స్. మనల్ని ప్రభువారు రక్షించింది ఎందుకంటే ఇతరులను కూడా పిల్లల రక్షించడానికి, ఇతరులను కూడా ఇతరులకు సహాయం చేయటం, సేవా దృక్పథంతో పిల్లలు అనేక మంది, అనేక మిషన్ ఆర్గనైజేషన్స్ ఈనాడు అనేక రీతులుగా పిల్లరా మరి దేవుడు అన్రిచ్ ప్లేసెస్కి వెళుతూ అక్కడ దేవుని కొరకు మహిమకరంగా ఉండటం అనేటటువంటి జరుగుతుంది పిల్లారా. మరి మార్కు 10:44 చూస్తే, మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోడిన వాడు అందరికీ దాసుడై ఉండవలను. కాబట్టి ఎవరైనా సరే మరి ప్రముఖుడుగా ఉండవలసినటువంటి వారు దాసులు పిల్లల. మరి ఆ సేవ చేసేటటువంటి ఆ సర్వెంట్ నేచర్ కలిగి ఉండాలని చెప్పి ప్రభు వారు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరి ఒక స్కూల్ ప్రిన్సిపల్ ఏ రీతిగా అయితే పిల్లరా మరి స్ట్రగ్లింగ్ స్టూడెంట్స్ను ఐడెంటిఫై చేయటం, వారి కొరకు పిల్లరా మరి ఎక్స్ట్రా ట్యూషన్స్ పెట్టించడం, వారికి ఎక్స్ట్రా రిసోర్సెస్ అవైలబుల్గా అందుబాటులో ఉంచడం అనేటువంటి చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం యేసు ప్రభు వారు కూడా యోహాను 13:1-17 దాకా చూస్తే శిష్యుల యొక్క పాదాలు కడుగుతూ ఒక సేవను పిల్లరా ఎంతగా తాను తగ్గించుకొని పిల్లలు వారి యొక్క పాదములు కడగటం చూస్తున్నాము. నేనే ఈ రీతిగా చేస్తే మీరు 15వ వచనంలో చెప్తాడు పిల్లలు, నేనే ఈ రీతిగా చేసినట్టు నీకు మాదిరిగా ఉండటానికని ఈ రీతిగా చేశారని చెప్తున్నాడు. మరి ఆయన యొక్క శిష్యులముగా పిల్లారా మనం కూడా అటువంటి సేవా దృక్పథము, తంపుకింపుతనంతో ఆ సేవ చేస్తూ, పరిచర్యలు చేస్తూ, దేవుడిచ్చినటువంటి పరిచర్యలు ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా మరి గ్లోబల్ మినిస్ట్రీస్ ఉంటున్నవి, గ్లోబల్గా ఉన్నటువంటి తెలుగు వారికి ఉపయోగపడేటువంటి అనేక పరిచర్యలతో మరి మేము ముందుకు వెళ్తున్నాం పిల్లలారా. మరి మూడవదిగా లీడ్ బై లేయింగ్ డౌన్, మూడవదిగా పిల్లల సెల్ఫ్ గివింగ్ సాక్రిఫైస్. మరి ఆ లీడ్ బై లేవింగ్ డౌన్ పిల్లరా ఎంతగా తగ్గించుకుంటూ మనం పిల్లరా లూజింగ్ పిల్లరా
మరి మనలో మన మరి మనము పిల్లలు ఎంతగా మరి ఇహలోకపరమైనటువంటి వదులుకుంటామో మరి నాయకత్వంలో ఉన్నప్పుడు ఎంతో ఇన్వెస్ట్ టైం, ఎంతో సమయం ఇన్వెస్ట్ చేయాలి, ఎంతో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి, ఎంతో పిల్లలు మన యొక్క మరి అన్ని కూడా మర్చిపోయి పిల్లలు ఇతరుల యొక్క శ్రేయస్సు కోసం ఎంత ప్రయాణాలు చేయటం, స్లీప్లెస్ నైట్స్, ట్రావెల్స్, మరి ఎంతగా పిల్లల దాని గురించి ధ్యానం చేస్తూ వారి కొరకు ప్రార్థన చేస్తూ పరిచర్యలు చేస్తూ వారిని ఎంకరేజ్ చేయటం. మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క ముఖ్య ఉద్దేశం టు ఎంకరేజ్, ఎడిఫై అండ్ ఎంపవర్. కాబట్టి అందరికీ ఇతరుల యొక్క శ్రేయస్సు కోసం అనేక పరిచర్యలతో ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ మార్కు 10వ అధ్యాయం 45లో చూస్తే, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను అనెను. కాబట్టి పిల్లరా, మనం ఇతరుల ద్వారా మనం పరిచారం చేయించుకోవటం కాదు, కానీ మనం ఏమి చేయగలం, వాట్ వీ కెన్ డూ, హౌ వీ కెన్ సర్వ్ అదర్స్. ఒక మరి సంఘమునకు వెళ్తున్నప్పుడు, సహవాసమునకు వెళ్తున్నప్పుడు అక్కడ ఏ రీతిగా మనం ఉపయోగపడగలం, మన యొక్క వనరుల ద్వారా, మన యొక్క తలాంతుల ద్వారా, మన యొక్క అనుభవం ద్వారా ఏ రీతిగా బిల్డ్ ద గాడ్స్ కింగ్డమ్. మరి ఆ యొక్క విశ్వాసులను ఎంకరేజ్ చేయటం కోసం ఎటువంటి పరిచర్యలు, ఏ రీతిగా పిల్లల వీ కెన్ గివ్ అవర్ ఐడియాస్, వీ కెన్ వాలంటీర్ అవర్ సెల్స్, వీ కెన్ ఇన్వాల్వ్ యాక్టివ్లీ ఇన్ గాడ్స్ ఆర్ చర్చ్ మినిస్ట్రీ, చర్చ్ బేస్డ్ మినిస్ట్రీ ఆర్ ఇన్ ఎనీ ఫెలోషిప్ ఇలాగా. కాబట్టి ఒక నాయకుడు ఎంతగా త్యాగం చేస్తాడో పిల్లరా, మరి ఇతరులకు మరి సహాయం చేయటం కోసం వారికి అన్నీ కూడా పిల్లరా వదులుకోవటం, వదులుకొని పిల్లరా మరి తన యొక్క కుటుంబం ఇవన్నీ కూడా వదిలిపెట్టి మరి దేవుని కొరకు ప్రచారం చేయటం, దేవుని కొరకు ప్రయాసపడటం అనేటటువంటిది అవసరము. కాబట్టి హెబ్రీయులు 12:2లో చూస్తే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించి వాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యేసు ప్రభు ఒక గొప్ప ఎగ్జాంపుల్ చూపించి ఉంటున్నాడు పిల్లరా. అందుచేత మనం కూడా పిల్లరా ప్రతి భారమును, ఎవ్రీ బర్డన్, మరి అంతేకాకుండా సులువుగా చిక్కులు పెట్టి పాపం దినాల్లో ఎన్నో పాపములు పిల్లల మనుషులను ఈడ్చుతున్నాయి. మనుషులను లోక ఆకర్షణలు, లోకంలో ఉన్నటువంటి అలరితో కూడినటువంటి ఆటపాటలు, అల్పకాలపు పాపభోగములు, ఇవన్నీ కూడా పిల్లల బలహీనతలు, ఇవన్నిటిని కూడా పిల్లల విడిచిపెట్టి దేవుని సన్నిధిలో శరణు వేడుకున్నప్పుడు దేవుడు మనకు శక్తినిస్తాడు, సంపూర్ణంగా హృదయం మారుస్తాడు, ఆత్మీయ స్వభావం మనకు అనుగ్రహిస్తాడు. మరి విశ్వాసన కర్తయు దాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు ప్రతిదినం కూడా దేవుని వైపు చూడటం. యేసు మనకు ఒక కర్తగా ఉంటున్నాడు, ఒక మోడల్గా మాదిరిగా ఉంటున్నాడు. మన యొక్క గురి అంతా కూడా ఆయన వైపు ఉంటూ మరి మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారమే ఉంటున్నాం పిల్లారా. కాబట్టి ఆయన మనను ఏ రీతిగా పిల్లారా మరి ప్రయాసపడి ఉంటున్నాడు, ఆ రీతిగా మనం కూడా ముందుకు వెళ్దాము. కాబట్టి మనం చేయవలసిందల్లా కూడా ఐడెంటిఫై వన్ కాస్ట్లీ డెసిషన్. ఈ దినాల్లో మరి మోషే అల్పకాలపు పాప భోగములను అనుభవించట కంటే క్రీస్తు కొరకు శ్రమ పడుటకు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఆ రీతిగా మనం కూడా ఈ దినాన పిల్లరా దేవుని కొరకు త్యాగం చేయటం, కొన్ని ప్లెజర్స్ ఆర్ కొన్ని మనకి ఇష్టమైనటువంటి లోకపూరితమైనటువంటి అవన్నీ కూడా పిల్లలు, ఎందుకంటే ఇతరుల యొక్క శ్రేయస్సు కోసం, ఇతరులను మరి సన్మార్గంలో నడిపించటం కోసం, దేవుని యొక్క మార్గంలో నడిపించటకు, మరి విశ్వాసంలో లేకపోతే శిష్యత్వంలో నడిపించడానికి, సువార్తను చెప్పటానికి మనం కంకణం కట్టుకొని సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని కూడా ఆ రీతిగా వాడుకుంటాడు పిల్లారా. మరి ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తిమంతుడైనటువంటి తండ్రి, ఈరోజు వాక్యం కొరకు మరి దాని అంశంను బట్టి వందనాలు. సర్వెంట్ లీడర్షిప్
క్రైస్తవులుగా ప్రభు తండ్రి మమ్మల్ని ఇహలోకపరమైనటువంటి ఆ యొక్క డిక్టేటర్షిప్, డామినేషన్, లేకపోతే తండ్రి 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 ఓ ప్రభు ఆధిపత్య పోరు ఇటువంటి కాకుండా ప్రభు తండ్రి, ఓ ప్రభు నష్టముగా ఎంచుకున్నప్పుడు ప్రభు మీరు ఏ రీతిగా తండ్రి మాకు గెయిన్ చేస్తారు ప్రభు. తండ్రి 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 ఆ యొక్క హంబుల్ సర్వీస్ను, ఆ యొక్క సాక్రిఫిషియల్ సర్వీస్ను తండ్రి, ఆ యొక్క ప్రభు తండ్రి మా సమస్తమును వదులుకొని ప్రభు, ఓ గొప్ప తండ్రి పౌలు భక్తుడు ఏ రీతిగా చెప్తున్నాడు ప్రభు, ఏవేవి లాభకర్మలో వాటిని అన్నింటినీ క్రీస్తు కొరకు నష్టంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. ప్రభు సహాయం చేయండి, మీ సేవలో ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. వినిచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రభు. వారి అవసరాల్లో తండ్రి మీరు తండ్రి సహాయం చేయండి ప్రభు. నమ్మకమైనటువంటి దేవుడు ప్రభు తండ్రి 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 మీరే సహాయం చేయండి. ఎంతమంది ప్రభా స్వస్థ గురై ఉంటున్నారు యేసు నామంలో తండ్రి వారికి స్వస్థత దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నట్టు వారికి కూడా మంచి లైఫ్ పార్ట్నర్స్ దయచేయండి ప్రభు. ఇదైనా దేవునితో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మరి ఆశీర్వదింపబడితే మరి యొక్క లింక్ ఇతరులకు కూడా షేర్ చేసి ఆ గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ లో సబ్స్క్రిప్షన్ కు చేయట్లో సహకరించవలసిన కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.